ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలం సిద్దిపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రతి నెల 65 లక్షల మందికి పెన్షన్స్ పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేస్తారని గుర్తు చేశారు. ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జూలై నుండి ప్రతి నెల పెన్షన్స్ సచివాలయం సిబ్బంది ఇంటికి తీసుకువచ్చి ఇస్తారన్నారు. గత 3 నెలల బకాయిలతో కలిపి పెన్షన్లు 7,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు మంత్రి ఆనం నారాయణ రెడ్డి. 3 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు ఇస్తారు. వచ్చే నెల 1వ తారీఖు నుంచి 4,000 రూపాయలు పెన్షన్. సచివాలయం ఆఫీసర్ ఎవరు? నెల 1వ తారీఖు వస్తుంది. బకాయిలు 3 నెలలది కలిపి 7,000 రూపాయలు. వచ్చే నెల 1వ తారీఖు 4,000. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాట వాళ్ళు నెరవేర్చుకుంటున్నాం. మేము ఒక నెల అయింది అధికారంలోకి వచ్చి. మొదటి నెలలోనే 1వ తారీఖు అంతా మీకు ఈ పెన్షన్లు ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. అందుకనే మీ ఇంటి దగ్గరికి సచివాలయ అధికారులు మీరా ఏం పేరు మన పేరు కిషోర్, మీ సచివాలయం నుంచి కిషోర్ అనే అబ్బాయి వచ్చి ప్రతి నెల కూడా సచివాలయం అధికారులే ఇస్తారు. సరేనా? ప్రతి నెల ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారు. ఇందిరమ్మ ఏం పెన్షన్ వచ్చేదమ్మా? ఇంతకుముందు ఎంత వస్తుంది? 3,000. 4,000 అమ్మా. పోయిన 3 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు ఇస్తారు. వచ్చే నెల 1వ తారీఖు నుంచి 4,000 రూపాయలు పెన్షన్. సచివాలయం ఆఫీసర్ ఎవరు?